మనల్ని అభిషేకించి ఉన్నాడు. దేవుడు మనల్ని ఏం చేసి ఉన్నాడు? అభిషేకించి ఉన్నాడు. పాత నిబంధనలో దేవుని యొక్క ఆత్మ ద్వారా మోషేతో అభిషేకం అంటే ఎందుకు, అభిషేకం ఏం చేస్తుంది మన జీవితంలో అనేది కొన్ని ప్రత్యేకమైన విషయములని ఈరోజు నేను మీతో చెప్తాను. సో మొట్టమొదటిగా అభిషేకం ఏం చేస్తుందంటే మన మీద ఉన్న కాడులన్నిటినీ వెరగొడుతుంది. నెంబర్ 1 ఏంటిది? అభిషేకము మన కుటుంబం మీద, మన యొక్క వ్యక్తిగత జీవితంలో మనం ఏదైతే చేయలేకపోతున్నామో మన మీద భారంగా ఉన్నటువంటి ప్రతి కాడిని అది విరగొడుతుంది. మొట్టమొదటిగా మత్తయి సువార్త 11వ అధ్యాయము 27వ వచనంలో మనము దేవుని యొక్క వాక్యంని ప్రారంభించుకుందాం. ఈ వచనంతో మత్తయి సువార్త 11వ అధ్యాయము 27వ వచనం చదువుతాం. దేవుని యొక్క వాక్యం ఏముంది? 28వ వచనంలో 28వ వచనం చదువు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేతును. నేను సాత్వికుడును దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకున్నది, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏదైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. సో దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? ప్రయాసపడుతున్నా, భారము మోస్తున్నా ప్రతి ఒక్కరికి యేసు ప్రభు చెప్తున్నాడు, దేవుని దృష్టిలో భారము లేనటువంటి వ్యక్తి లేడు, ప్రయాసము లేనటువంటి వ్యక్తి లేడు. ఏ ప్రపంచంలో ఏ కుటుంబంలోకైనా వెళ్ళి చూసినా, ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళినా కూడా ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితంలోనైనా, కుటుంబంలోనైనా, ఉద్యోగంలోనైనా, పనిచేసి ఎక్కడనైనా కావచ్చు, దేవుడు అంటున్నాడు ఏదో ఒక దగ్గర నిన్ను భారముతోటి, నీ మీద భారం అనేది ఉన్నది. నీ కుటుంబం మీద, కుటుంబం యొక్క కొంతమందికి అయితే కుటుంబమును గురించిన భారం ఉంటుంది, కొంతమందికి పిల్లలను గురించిన భారం ఉంటుంది, కొంతమందికి భర్తని గురించి, భార్యను గురించి, ఇంకా ఉద్యోగం విషయంలో కావచ్చు, లేదంటే ఆర్థిక సమస్యలు కావచ్చు, ఏదైనా రకరకములైనటువంటి బంధకములు అనేవి ప్రతి ఒక్క మనిషి మీద ఈ బంధకములు వారి యొక్క జీవితములను ఏం చేస్తున్నాయి? పాడు చేసేదిగా ఉన్నాయి. కనుకనే యేసు ప్రభు ఏమని పిలుస్తున్నాడు మనందరినీ? ప్రయాసపడి భారము మోస్తున్నటువంటి సమస్తమైన జనులారా. ఆయన ఒక్కరిని కూడా విడిచిపెట్టలేదు. అంటే యేసు ప్రభు ఈ లోకాన్ని చూస్తున్నాడు. యేసు ప్రభు ఈ లోకాన్ని, దేవుడు ఎంతో లోకాన్ని ప్రేమించి, ఈ లోకము పాపం అనే బంధకం క్రింద ఉన్నది, శాపం అనే బంధకం కింద ఉన్నది, సాతాను చెరలో ఉన్నది. ఆ బంధకమును విడిపించడానికి యేసు ప్రభువే స్వయంగా పరలోకమును విడిచి ఈ భూలోకములోనికి ఆయన వచ్చి ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటిదంటే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. కారణం ఏంటిది? మనలో విశ్రాంతి అనే పదమే లేకుండా ఉన్నాం. రెస్ట్, సమాధానము లేక, నెమ్మది లేకుండా అనేక మంది నెమ్మది లేనటువంటి జీవితమును కలిగి ఉన్నారు. కనుకనే ఈ రోజు యేసు ప్రభు ఏమని పిలుస్తున్నాడు? నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, రండి. ఎందుకంటే మీ మీద బరువైనటువంటి ఇనుప తాళ్ళు ఉన్నాయి, బరువైనటువంటి ఇనుప కాడులు ఉన్నాయి. ఆ కాడులు ఎప్పుడైతే విరగొట్టబడతాయో అప్పుడే మీ జీవితంలో సమాధానము, నెమ్మది, శాంతి, సమాధానం వస్తుంది. ఆ భారం అంతా ఎట్లా మన మీదకి వచ్చింది? ఎలా మన మీదకి వచ్చింది? ఆ భారము నీవు నీ అంతటా నువ్వు తెచ్చుకున్నటువంటి భారము కాదు, మన కుటుంబం వల్ల వచ్చినటువంటి భారము కాదని, అది అనాది కాలము నుండి వస్తున్నటువంటి దేవుని మాటకు లోబడకుండా ఉండటం వలన వచ్చేటటువంటి ఈ భారముని దేవుడు అంటున్నాడు మీ మీద నుండి నేను తొలగిస్తాను. ఎందుకంటే నా కాడి బరువైనది కాదు, నా యొద్దకు వచ్చి నేర్చుకోండి,
దేవుని యొద్దకు వచ్చినప్పుడే నీ భారం అంతా తొలగిపోతుంది. యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడే నీ యొక్క ప్రయాసం అంతా తొలగిపోతుంది. యేసు ప్రభువును నమ్ముకున్నప్పుడే, యేసు ప్రభువును నమ్మినప్పుడే, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే నీకు విశ్రాంతి అనేది లభిస్తుంది. లేదంటే యేసు ప్రభు కనుక మన వ్యక్తిగత జీవితంలో లేకపోయినట్లయితే ఆ వ్యక్తి యొక్క జీవితమును మీరు గమనించండి. యేసు ప్రభువును నమ్మట, యేసు ప్రభు చర్చికి రావడం ముఖ్యం కాదు. యేసు ప్రభుని ఏ వ్యక్తి అయితే హృదయములో అంగీకరించి తన ప్రాణ ప్రియుడిగా ఆయన చూస్తారో ఆ వ్యక్తి యొక్క జీవితమును మీరు గమనించండి. అతనికి భయం ఉండదు, అతనిలో పిరికితనం ఉండదు, అతనికి రోగములు ఉండవు, వ్యాధులు ఉండవు, సమస్యలు ఉండవు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు. నేను చెప్తున్నా ఇవన్నీ కాడు. భారము, దుఃఖము, వేదన, సమస్య ఇదంతా ఒక పెద్ద భారము. ఈ భారాన్నంతా దేవుడు అంటున్నాడు తీసివేస్తాను అంటున్నాడు. ఎప్పుడు మనము సంపూర్ణంగా దేవుని యందు నమ్మకం ఉంచినప్పుడే, ఆయనను నమ్మినప్పుడే నీ మీద ఉన్న భారం అంతా తొలగిపోతాడు. అందుకనే యేసు ప్రభు చెప్తున్నాడు, అభిషేకము నీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి కాడిని విరగొడుతుంది. హల్లెలూయా. ఈ అభిషేకం ఎందుకు కావాలి నీకు? చెప్పండి, ఎందుకు అభిషేకం నీకు కావాలి? నా జీవితంలో ఉన్న ప్రతి విధమైన కాడులన్నిటిని అదేం చేస్తుంది? విరగొడుతుంది. చెప్పండి, అభిషేకం ఏం చేస్తుంది? ప్రతి కాడిని విరగొడుతున్నది. ఈరోజు నీ మీద ఉన్న ఏ కాడి అయినా విరిగిపోవాలంటే కేవలం దేవుని యొక్క ఆత్మ అభిషేకము నీలో ఉన్నప్పుడు మాత్రమే, నీ మీద ఆ ఆత్మ పనిచేస్తున్నప్పుడే. ఆత్మ ఏం చేస్తుందంటే నీ మీద ఉన్న ప్రతి కాడిని సులభంగా విరగొట్టగలుగుతుంది. అభిషేకం నీ మీదకి రావాలంటే, ఆత్మ అభిషేకం మన మీదకి రావాలంటే మనము పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, మనము ప్రయాసపడాల్సిన అవసరం లేదు. దేవుడే, ఆయనే నీ ఎందుకు సులభంగా, ఆయనే నీ ఎందుకు రావడానికి ఇష్టపడుతున్నాడు. కనుక మనం చేయాల్సిందల్లా ఏంటిదంటే, ప్రభువా నాలోనికి రండి, నా యొక్క హృదయమును నీకు తెలిసి ఉన్నాను. ప్రభువా నాలోనికి రండి, నా హృదయమును నేను నీకు తెలిసి ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది, ఎవడైనా నా స్వరము విని వాడు నాకు తన యొక్క హృదయం అనే తలుపును తెరిచినట్లయితే నేను వానిలోకి వచ్చి నివాసం చేస్తాను. ఏం చేస్తాడు? ఆనిలోకి వచ్చి ఏం చేస్తాడు అన్నాడు దేవుడు? నివాసం చేస్తాడు. మనము ప్రభు యొక్క స్వరం అంటే ఇప్పుడు దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే వింటున్నామనే మనం దేవునికి మన యొక్క హృదయం తెలిస్తే దేవుడు ఆయన నీలోకి వచ్చి ఆయన నీలో నివాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. సో మొట్టమొదటిగా అభిషేకం ఏం చేస్తుంది? నీ మీద ఉన్న కాడులన్నిటినీ విరగొడుతుంది. రెండవది, అభిషేకం ఏ కాడులను విరగొడుతుంది? నేను చెప్పినట్టుగా నీలో ఉన్న దుఃఖం అనే కాడిని, నీ జీవితంలో ఉన్న భయం అనే కాడిని, నీ జీవితంలో ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఉన్న ఆ సమస్యలనే కాడిని, నీ జీవితంలో దేవునికి లోబడకుండా ఇష్టం వచ్చినట్టు చెప్పిన మాట వినకుండా తిరుగుతున్నటువంటి ఆ కాడి ఉంటే ఆ కాడిని కూడా దేవుడు నీ జీవితంలో ఆ కాడిలన్నీ కూడా విరగొట్టబడతాయి. ఎప్పుడు? అభిషేకము నీ లైఫ్ లోకి వచ్చినప్పుడే. అభిషేకము కనుక మన లైఫ్ లో లేకపోయినట్లయితే మనకు సాధ్యం కాదు. అభిషేకం లేకపోతే మనకేం కాదు? సాధ్యం కాదు. మన మీద ఉన్న కాడులు అనేవి విరగొట్టబడవు. మన మీద ఉన్న కాడులు విరగొట్టబడవు. యేసు ప్రభువుని నీ సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించినావు అంతే. కానీ యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాతకి దాని తర్వాత పద్ధతి ఉన్నది, ఒక క్రమమైన పద్ధతి ఉన్నది. ఆ పద్ధతి ప్రకారం మనం వెళ్ళినప్పుడే మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి కాడి విరగొట్టబడుతుంది. యేసు ప్రభువుని నమ్ముకుని మనం బాప్తిజం తీసుకొని మారు మనసు పొందుకొని పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాతకి అన్య భాషలలో మాట్లాడడం, దేవునితో సహవాసం చేస్తుంటే అంత మాత్రంతో సరిపోదు. భాషలతోటి కొంతమంది నేను దేవుని నమ్ముకున్నాను, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాను, అన్య భాషలలో మాట్లాడుతున్నాను, నేను ప్రతిరోజు దేవుని ఆరాధిస్తున్నానని చెప్పి అక్కడితో ఆగిపోతుంటారు. కానీ తర్వాత ఇంకా చాలా ముఖ్యమైన దేవుళ్ళు నేర్చుకోవడానికి ఎన్నో ఉన్నాయి.
అభిషేకము నీ లైఫ్ లోకి రావాలి. అభిషేకం అంటే దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించాలి. ఏం చేయాలి మనం దేవుని కొరకు ప్రత్యేకంగా? అభిషేకం అంటే ఏంటిది? ప్రత్యేకమైనటువంటి వ్యక్తి, సపరేట్ చేయబడినటువంటి వ్యక్తి. అభిషేకం అంటే ఏంటిదంటే నువ్వు ప్రత్యేకమైన జీవిత విధానం నువ్వు కలిగి ఉండాలి. అందరిలాగా జీవిస్తున్నట్టు అంటే ఇంత ముందుకు మనం ఏదైతే ఆచారాలు పద్ధతులు పాటించినామో అలాంటి ఆచార పద్ధతుల నుండి మనము బయటికి రావాలి. అదే ఆచారం అదే పద్ధతి కనుక నీ జీవితంలో ఉన్నట్లయితే ఆ కాడి అనేది ఇంకా నీ మీద అదే విధంగా ఉన్నది. ఆచారం అనే కాడి, ఆ పద్ధతులు ఏదైతే ఉన్నాయో అవన్నీ నీ మీద ఉన్నప్పుడు ప్రభువా ప్రభు అంటే దేవుడు అంటున్నాడు ఆ కాడులన్నీ విరగొట్టబడవు. ఎప్పుడైతే నువ్వు ప్రత్యేకంగా జీవిస్తావో అభిషేకము నిన్ను ఏం చేస్తుంది? సపరేట్ చేస్తుంది. అభిషేకం అనేది ఏం చేస్తుంది చెప్పండి? ప్రత్యేకమైన వాడినిగా చేస్తుంది. అభిషేకము నిన్ను అందరిలో ఒక్కడిగా ఉంచదు, కానీ అందరిలో నిన్ను ప్రత్యేకమైన వాడిగా నిన్ను అభిషేకము నిరూపిస్తుంది. అభిషేకించబడిన వ్యక్తి ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. ఫర్ ఎగ్జాంపుల్, ఇజ్రాయేలీల ప్రజలలో నుండి దేవుడు ఐగుప్తీయుల నుండి ఇజ్రాయేల్ ప్రజలను బయటకు తీసుకొచ్చిన తర్వాతకి దేవుడు ఒక వ్యక్తిని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు దేవుని యొక్క సేవ చేయడానికి. ఏం చేయడానికి చెప్పండి? దేవుని సేవ చేయడానికి ఒక వ్యక్తిని ప్రత్యేకంగా దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన ఎవరంటే అహరోన్. ఎవరు? అహరోన్. చెప్పండి ఎవరు? అహరోన్. ఏం పేరు? అహరోన్. దేవుడు ఆయన ఎన్నుకొని ఆయన దేవుడు చెప్పిండు నీవు నీ కుటుంబము ప్రత్యేకంగా ఉండాలి. కారణం ఏంటిదంటే అభిషేకం అనేది తైలం నీ మీద ఉంటున్నది. హల్లెలూయా. ఏముంటున్నది నీ మీద? అభిషేక తైలం. అని చెప్పండి, ఏ తైలం ఇది? అని చెప్పండి, అభిషేక తైలము నా మీద ఉన్నది. అభిషేక తైలము నా మీద ఉన్నది. నీ మీద అభిషేక తైలం ఉన్నది కనుక నువ్వు ప్రత్యేకంగా ఉండాలి, ప్రత్యేకంగా జీవించాలి. నువ్వు వేసుకున్న డ్రెస్ ప్రత్యేకంగా ఉండాలి, నువ్వు నడిచే నడక ప్రత్యేకంగా ఉండాలి. దేవుడే అందరిని బయటకు తీసుకొచ్చింది, చెరసాలలో నుండి దేవుడే అందరిని బయటకు తీసుకొచ్చింది. కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలి, ప్రత్యేకమైన డ్రెస్ వేసుకోవాలి. కారణం ఏంటిది? నీ మీద అభిషేక తైలం ఉన్నది. ఏ తైలం ఉన్నది? అభిషేక తైలం ఉన్నది కనుక అందరూ చచ్చిపోయినప్పుడు నువ్వు ఏడుస్తున్నట్టు, అందరు ఏడుస్తున్నట్టు ఓ బట్టలు చుట్టుకొని నువ్వు ఏడవకూడదు. అందరిలాగా నువ్వు గడ్డాములు చేయించుకోకూడదు. అందరిలాగా నువ్వు గుండు కొట్టుకోకూడదు. అందరిలాగా నువ్వు శవం దగ్గరికి పోయి శవం మీద పడి ఓ అని ఏడవకూడదు. కారణము ప్రత్యేకమైనటువంటి వ్యక్తివి. ఎలాంటి వ్యక్తి చెప్పండి? ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. ఎప్పుడు నువ్వు చూసుకోలే యేసు నాలో ఉన్నాడు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. క్రీస్తు నాలో ఉన్నాడు, అభిషేకం నాలో ఉన్నది. నేను ప్రత్యేకమైన వ్యక్తిని. నేను అందరిలాగా ఉండకూడదు. నేను ప్రత్యేకమైన గుణ లక్షణములను కలిగి ఉన్నాను. నా యొక్క గుణ లక్షణములు దేవుని యొక్క గుణ లక్షణములు. ఎవరి లక్షణములు ఇవి చెప్పండి? నేను దేవుని కలిగి ఉన్నాను కనుక నేను దేవుని పోలి నడుచుకోవాలి. నేను మనిషిని పోలి నడుచుకోకూడదు. నా యొక్క నడకలో, నా యొక్క పడకలో, నా యొక్క చూపులో, నా యొక్క క్రియలలో నేను దేవుని చూపించాలి. కానీ నేను మనుషులు నడిచినట్లు నేను నడవకూడదు. అందరూ త్రాగుతున్నారు, అందరూ ఇష్టం వచ్చినట్టు పాపం చేస్తున్నారు, అందరూ ఇష్టం వచ్చినట్టు సినిమాలు చూస్తున్నారు, అందరూ ఇష్టం వచ్చినట్టు సీరియల్ చూస్తున్నారు. కానీ నేను ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని. నువ్వు ఎలాంటి వ్యక్తివి చెప్పండి? ఎలాంటి వ్యక్తి? నువ్వు ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని. నా యొక్క దేహము దేవునికి ప్రత్యేకమైనది. నా యొక్క దేహం దేవునికి ప్రతిష్ఠించబడినటువంటిది. ఇది ప్రతిష్ఠితమైన దేవుని యొక్క ఆలయం. ఈ యొక్క దేవాలయమును నేను పాడు చేయకూడదు. ఏం చేయకూడదు? నేను పాడు చేయకూడదు కనుక ఈ దేవాలయంని మనం ప్రత్యేకంగా పెట్టాలి. మనం అందరము దేవుని యొక్క ఆలయం ఎట్లా చూస్తారు? దేవుని యొక్క ఆలయం
కొంతమంది ప్రార్థన చేయించుకోవడానికి వచ్చే వాళ్ళు వేరే కొంతమంది అన్యులు, త్రాగుబోతులు ఎవరైతే ఉంటారో, అంటే భయంకరంగా త్రాగేటటువంటి వాళ్ళు కాదు, కనీసం ఇట్లా మందు తాగే అలవాటు ఉన్న వాళ్ళు, ఎవరైతే మందు తాగి ఉంటారో ప్రార్థన చేసుకోవడానికి వచ్చినప్పుడు అన్న నాకు ప్రార్థన చేయకుండా నేను మందు తాగినాను అని చెప్తుంటారు. ఏమని చెప్తుంటారు, ఈరోజు నేను చర్చికి రాలేదన్నా, కారణం ఏంటిది, నేను మందు తాగాను, నేను చర్చిలోకి రాలేను. కారణం ఎందుకు అలా చెప్తున్నారు? వాళ్ళు దేవుని ఆలయాన్ని ఒక పరిశుద్ధమైనదిగా చూస్తున్నారు. ఎలా చూస్తున్నారు? దేవుని యొక్క ఆలయాన్ని పరిశుద్ధమైనదిగా, దేవుని యొక్క ఆలయము పరిశుద్ధమైనదిగా చూస్తున్నారు. దేవుడు చూసే విధానం వేరు, మనము చూసే విధానం వేరు. దేవుడు చూసే విధానం ఏంటిదంటే, మనం ఏం చూస్తున్నామంటే ఇప్పుడు ఈ యొక్క ఆరాధించే ఈ స్థలాన్ని దేవుని యొక్క ఆలయంగా మనం చూస్తున్నాం. ఇది మన యొక్క దృష్టి. దేవుని యొక్క దృష్టి ఏంటిదంటే, నీవే, నీ యొక్క దేహమే, నీ యొక్క శరీరమే దేవునికి ఆలయం. ఏంటిది చెప్పండి? నీ యొక్క శరీరమే, నీ యొక్క దేహమే దేవునికి ఆలయం. ఒక వ్యక్తి అంటున్నాడు, నేను రా దేవుని యొక్క మందిరంలో కంటే ఆయన ప్రార్థన చేస్తారా అంటే, ఆయన అంటున్నాడు, ఈరోజు నేను మందు తాగాను, నేను ఎలా దేవుని యొక్క ఆలయంలోనికి వస్తాను, రాలేనంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నీ యొక్క దేహమే నేను నివసించేటటువంటి ఆలయం. ఏంటిది? నీ దేహమే నేను నివసించే ఆలయం. ఒక మనిషికి దేవుని ఎరగనటువంటి ఒక వ్యక్తి నేను మందు తాగాను దేవుని యొక్క ఆలయంలోనికి రానట్టుండు. మరి మన దేహంతోటే పాపం చేస్తే దేవుడు ఏమనాలి? దేవుడు ఎలా మన యొక్క హృదయంలో నివాసం చేస్తాడు? దేవుడు ఎలా మన యొక్క హృదయంలో నివాసం చేస్తాడు? దేవుడు ఎలా మనల్ని ఆశీర్వదిస్తాడు? దేవుడు ఎలా మనల్ని కాపాడుతాడు? ఒక వ్యక్తికి దేవుడు నమ్మలేనటువంటి ఒక వ్యక్తికి అంత భయం ఉంటే, దేవుని ఎరిగిన మనకి ఎంత భయం ఉండాలి? మన యొక్క దేహంతో ఏం చేయకూడదు? మనము పాపము చేయకూడదు, అపవిత్రమైన కార్యంలోని మనం చేయకూడదు. కారణం ఏంటిది? నువ్వు ప్రత్యేకమైనటువంటి వ్యక్తివి. 10 మందిలో కూడా నిన్ను ప్రత్యేకంగా చూస్తారు. ఎలా చూస్తారు చెప్పండి? 10 మందిలో కూడా నిన్ను చెప్పండి ఎలా చూస్తారు? నిన్ను ఏ క్రైస్తవుడు ఈయన ఎవరు? క్రైస్తవుడు, దేవుడు నమ్ముకున్నటువంటి వ్యక్తి, ఇతడు ప్రత్యేకమైనటువంటి వాడు. మనము పోయినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఏ మీటింగ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు మనం గుర్తించే విధానము ప్రత్యేకమైనది. వాళ్ళకున్నది ఆ కాన్షియస్నెస్. వీళ్ళు దేవుడు నమ్మిన వాళ్ళు, వీళ్ళు దేవుని తెలుసుకున్నటువంటి వ్యక్తులని, వీళ్ళు మనతో కలవలేరు, వీళ్ళు మనతోటి నడవలేరు, వీళ్ళు ప్రత్యేకంగా ఉంటారు. చూడండి, వాళ్ళు గుర్తిస్తున్నారు నీ ప్రత్యేకతని, వాళ్ళు తెలుసుకుంటున్నారు నీ ప్రత్యేకమైన వాడు అని. కానీ దేవుడు అంటున్నాడు, అభిషేకము నిన్ను ప్రత్యేకపరిచి ఉన్నది. హల్లెలూయా. వాళ్ళు నిన్ను ప్రత్యేకంగా గుర్తించడానికి కారణం ఏంటిది? వాళ్ళు నిన్ను ప్రత్యేకమైన వ్యక్తిగా చెప్పడానికి కారణం ఏంటిదంటే, ఏంటిది కారణము? అభిషేకము. ఏంటిది నిన్ను ప్రత్యేకంగా చూడడానికి కారణం ఏంటిది? అభిషేకము. నేను అనుకున్నా అభిషేకం ఎప్పుడో పరిశుద్ధంగా ఉన్నాక దేవునికి అత్యధికంగా ప్రార్థన చేస్తూ 40 రోజులు ఉపవాసం ఉంటూ, లేదంటే ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం చదువుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క అభిషేకం నా మీదకి వస్తుందని నేను ఆలోచించేది. కానీ దేవుని యొక్క వాక్యం చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, యేసు ప్రభువుని ఎప్పుడైతే మన సొంత రక్షకునిగా మనం అంగీకరిస్తున్నామో, యేసు ప్రభువుని ఎప్పుడైతే మన యొక్క హృదయంలోకి ఆహ్వానిస్తున్నామో, క్రీస్తుని ఏ రోజైతే మనం నమ్ముతున్నామో ఆ రోజే నువ్వు అభిషేకించబడినటువంటి వ్యక్తివి. ఏమైనటువంటి వ్యక్తులు? అభిషేకించబడినటువంటి వ్యక్తివి. అభిషేకం అంటే నిన్ను ప్రత్యేకంగా చూస్తారు. ఏ విషయంలోనైనా నిన్ను ప్రత్యేకంగా చూస్తారు.
నీతో ప్రత్యేకంగా మాట్లాడతారు. సో నా యొక్క యవ్వన కాలంలో నేను కాలేజీలో స్కూల్లో ఉన్నప్పుడు కూడా నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, యేసు ప్రభువే నా దేవుడు అని నేను ఎప్పుడైతే చెప్తానో వాళ్ళందరూ నన్ను ఒక ప్రత్యేకంగా చూసేవాళ్ళు. వాళ్ళందరూ నన్ను ఏం చేసేది ప్రత్యేక అంటే అప్పటి నుంచి నేను సపరేట్ అయిపోయా. ఆ దినం మొదలుకొని నేను ప్రత్యేకించబడినటువంటి వ్యక్తిని. అది నీకు నాకు తెలియట్లేదు, మనందరికీ తెలియట్లేదు. పౌలు ఏమంటున్నాడు చూడండి, గలతీ పత్రిక 1వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నాయందు బయలుపరగ అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు. చూడండి ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడు. పౌలు యొక్క జీవితం మనందరికీ తెలుసు. పౌలు మొట్టమొదటిగా ఎలాంటి వాడు? ఆయన సంఘముని హింసించేటటువంటి హింసకుడు, సంఘముని దూషించేటటువంటి దూషకుడు. అదేవిధంగా ఆయన నరహంతకుడని బైబిల్లో ఆయన గురించి ఆయన సాక్ష్యం చెప్పి ఉన్నాడు. 1 తిమోతి 1వ అధ్యాయం, 1 తిమోతి 1వ అధ్యాయం ఆయన అన్నాడు, నేను నరహంతకుడని, నేను హింసకుడని, దూషకుడని. అయినప్పటికీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఆయన ఏమని రాస్తున్నాడు గలతీ పత్రికలో? మొట్టమొదటిగా ఆయన సాక్ష్యం చెప్తున్నాడు, దేవుని ఎరగకముందుకు, దేవుని తెలియకముందుకు నేను హింసకుడిని, నేను దూషకుడిని, నేను నరహంతకుడిని, సంఘముని హింసించినటువంటి వాడిని దేవుని యొక్క వాక్యంలో ఆయన తన సాక్ష్యం రాసి ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ ఏమంటున్నాడు? ఆయనను తల్లి గర్భమందు నేను ఎప్పుడైతే జన్మించానో అప్పుడే దేవుడు నన్ను ప్రత్యేకపరిచాడు. ఎప్పుడు దేవుడు నిన్ను ప్రత్యేకపరిచాడు? నువ్వు దేవుడు నమ్ముకున్నప్పుడు అనుకుంటున్నావు నేను ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని, నన్ను ప్రత్యేకంగా దేవుడు బయటకు తీసుకొచ్చినానని. కాదు, నీవు తల్లి గర్భంలో ఎప్పుడైతే పుట్టినావో, నీ తల్లి గర్భంలోకి ఏ రోజైతే వచ్చినావో ఆ దినములనే దేవుడు నిన్ను సపరేట్ ప్రత్యేకపరచుడు. నీకు తెలివి, దేవుని గురించిన తెలివి రానంత వరకు, దేవుని గురించి నీకు తెలియనంత వరకు, దేవుడు అంటే ఏందో నీకు తెలియనంత వరకు నువ్వు ఈ లోకం మూల పాఠములను, ఏంటిది ఈ లోకములో ఉన్న మూల పాఠములు అంటే ఈ లోకము ఏదైతే అనుసరిస్తూ నడుస్తూ ఉన్నదో దానినే మనం అనుసరించినాం. కానీ మనకు ఎవరు చెప్పలేదు, ఎవరు కూడా చెప్పలేదు. నువ్వు తప్పు చేస్తుంటే ఈ తప్పు చేయకూడదు. మనం మన పిల్లలకు చెప్తాం, అది ముట్టుకోవద్దు, అది కరెంటు, అది ముట్టుకుంటే కరెంటు షాక్ తగులుతుంది అని మనం మన పిల్లలకి చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? దాన్ని ముట్టుకుంటలేరు, అది వాళ్ళకి అర్థమైంది. అదే విధంగా నీవు పుట్టినప్పుడు నిజంగా మనకు దేవుడు అంటే ఏందో తెలియలేదు. ఈ లోకంలో ఏ విధంగానైతే అందరూ నడుస్తున్నారో అదే విధంగా మనం కూడా నడుచుకున్నాం కనుక మనం చూస్తున్నది ఏదైతే ఉన్నదో అదే మనము దేవుడు అనుకున్నాం, అదే మనకు సమస్తం అనుకున్నాము, అదే విధంగా ఉన్నాం. కానీ ఏదో ఒక సమస్య వచ్చింది, ఏదో ఒక దుఃఖం వచ్చింది, ఆ దుఃఖమును బట్టి నేను యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఉన్నాను, యేసయ్యని నమ్ముకున్నానని మనం అనుకుంటాం. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు తల్లి గర్భంలో పుట్టక మునిపే, నీవు నీ తల్లి గర్భంలో రూపించక మునిపే దేవుడు నిన్ను గురించి ఒక ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడు. చూడండి, కీర్తన 139వ అధ్యాయము, 139వ అధ్యాయము చూడండి,
15వ వచనం నుంచి చదువు. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రంగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. ఎంత స్పష్టంగా దేవుడు ఏమని రాస్తున్నాడు చూడండి. నేను రహస్యమందు పుట్టిన నాడు, నేను పిండమునై ఉన్నప్పుడు, ఈవెన్ డాక్టర్స్ కూడా చెప్పలేరు నువ్వు పిండంగా ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటావు అనేది డాక్టర్స్ కూడా చెప్పలేరు. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఏమంటున్నాడు, నువ్వు విచిత్రంగా నిన్ను నిర్మించి ఉన్నాడంటే దేవుడు. ఎంత అద్భుతంగా, ఎలా దేవుడు నిన్ను నిర్మించి ఉన్నాడు, విచిత్రంగా. విచిత్రంగా అంటే ఒకరు ఒకరిలాగా ఉండరు. ఎవరి కన్నులు దేవుడు అందరు చూసే విధానం ఒకటే ఉంటుంది, కానీ నీ కన్నులు నా కన్నులు సపరేటే. అందరి చేతులు ఒకటే విధంగా ఉంటాయి, కానీ మన చేతిలో ఉన్నటువంటి అవి అన్ని కూడా సపరేట్ గానే ఉంటాయి. మన యొక్క శరీరం అంతా ఒకటే, కానీ మన శరీరంలో ఉండే ప్రతి అవయవం ఒకే విధంగా ఉంటుంది, కానీ ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, నియమింపబడిన దినములలో ఒక్కటి కూడా కాకమునిపే, ఒక రోజు కూడా కాకమునిపే. దేవుడు అంటే నీ గురించి మొత్తం ఆయనకు తెలుసు. నువ్వు పుట్టినప్పుడు ఎలా ఉంటావు, నువ్వు ఎక్కడ పుడతావు, నువ్వు ఏం చేస్తావు, నువ్వు ఎలా నడుచుకుంటావు, ఆయనకు అన్ని తెలుసు. అందుకనే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో పౌలు అంటున్నాడు, అయ్యా నేను దేవుని ఎరగక అజ్ఞానంతో నేను వాటన్నిటిని చేశాను. నువ్వు కూడా నేను కూడా అజ్ఞానంతో చెప్తుంటావు, నాలో అభిషేకం లేదు, నేను ఇంకా ఆత్మను పొందుకోలేదు, పరిశుద్ధాత్మ దేవుడు నాలోకి రాలేదని మనం అజ్ఞానంతో చెప్తుంటాం. కానీ ఇక్కడ పౌలుకి ఎప్పుడైతే దేవుని గురించిన జ్ఞానం వచ్చిందో, ఆయన ఎప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నేను నా తల్లి గర్భంలో పుట్టినప్పుడే ఆయన నన్ను ప్రత్యేకపరిచి ఉన్నాడు. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడే, యేసు ప్రభువుని తెలుసుకున్నప్పుడే మనము ప్రత్యేకమైన జీవిత విధానాన్ని మనము కలిగి ఉంటున్నాము. ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి బయటికి రాగానే అందులో నుండి ఒక వ్యక్తిని, అహరోనుని దేవుడు ఏం చేసిందో ప్రత్యేకంగా పిలిచి, అందరి ఎదుట నుండి ప్రత్యేకంగా పిలిచి ఆయన మీద తల మీద అభిషేకం పోసి, ఆయన తల మీద ఏం పోసిండు, అభిషేకం అంటే తైలం, నూనెని పోసి, ఇదిగో నువ్వు అభిషేకించబడిన వాడివి, నువ్వు పరిశుద్ధుడవి, నువ్వు ప్రత్యేకంగా ఉండాలి, అందరితో పాటు నువ్వు ఉండకూడదు. హల్లెలూయా. అందరు నడుచుకున్నట్టు నడుచుకున్నావు అనుకో, నీ మీద ఉన్నటువంటి ఈ యొక్క అభిషేకము నువ్వు కోల్పోతావు. అదే విధంగా క్రైస్తవులమైనటువంటి మనం కూడా అందరు నడుచుకున్నట్టు నడుచుకుంటే మన మీద ఉన్నటువంటి అభిషేకముని మనం కూడా కోల్పోతాం. మనం కూడా ఏం చేస్తాము చెప్పండి, ఏం చేస్తాం? మనం కూడా ఏమైతుంది, మన జీవితంలో కూడా కోల్పోతాము. అప్పుడు అభిషేకం కోల్పోయినటువంటి వ్యక్తిని ఈజీగా ఏ దురాత్మలైనా పాడు చేయగలుగుతాయి. యేసు ప్రభువు ఏమన్నాడు, ప్రయాసం ఉన్నది, భారం ఉన్నది, ఆ భారంతో నువ్వు నా యొద్దకు వచ్చి ఉన్నావు. ఆ భారాన్ని యేసుక్రీస్తు అనే ఒక మాట ఆ భారాన్ని విరగొట్టేసింది. ఇప్పుడు నువ్వు క్రీస్తుని ధరించుకొని ఉన్నావు. అభిషేకం అంటే క్రీస్తుని మనము ధరించుకోవడము, క్రొత్త జీవితమును మనం కలిగి ఉండడము. అభిషేకం అంటే ఏంటి చెప్పండి? క్రీస్తుని మనము ధరించుకోవడం. ఏం చేయడం? క్రీస్తుని ధరించుకోవడం. ఇప్పుడు యేసయ్యను నువ్వు ధరించుకున్నావు, అభిషేకం నీ మీద ఉన్నది, నువ్వు ప్రత్యేకంగా నడుచుకోవాలి. ఈ యొక్క మనస్సాక్షి నీకు ఉండాలి. కానీ ఎప్పుడైతే నువ్వు ఈ యొక్క అభిషేకం కోల్పోతావో, ఈ మనస్సాక్షిని కోల్పోతావో, అప్పుడు సాయికాలు ఏం చేస్తుంది? మరలా యేసు ప్రభు ఏదైతే కాడులను తీసేసిందో, ఏదైతే దుఃఖాలను తొలగించిందో, యేసు ప్రభు ఎప్పుడైతే నీ లైఫ్ లో పనిచేయడం ఆగిపోతుందో, అభిషేకం ఎప్పుడైతే నీలో నిలిచిపోతుందో, మరలా ఈ శ్రమ, నీ కష్టం, నీ ఇబ్బందులన్నీ కూడా నీ మీదకి మరలా భారంగా వస్తుంటాయి. అందరు చెప్పడానికి కారణం ఇదే, వాళ్ళ అభిషేకాన్ని కోల్పోతున్నారు. అనేకులు మాకు ఇదే సమస్య ఉంటుంది, మళ్ళా యేసు
ప్రభు నమ్మినాము, మేము ఫస్ట్ లో బాగున్నాము, మరలా చూస్తే మాకు ఇదే సమస్య వచ్చిందంటే కారణం ఏంటంటే నువ్వు దేవుని యొక్క అభిషేకముని కోల్పోయి ఉన్నావు. ఏం కోల్పోయినారు? అభిషేకాన్ని కోల్పోయిండు. అభిషేకాన్ని ఏది కోల్పోయినా కానీ యేసు ప్రభువును మాత్రం నేను కోల్పోకూడదు. అభిషేకం నిన్ను కాపాడుతుంది, అభిషేకం నిన్ను రక్షిస్తుంది, అభిషేకం నిన్ను సమస్యల నుండి విడిపిస్తుంది. అభిషేకం ఏం చేస్తుంది? మనల్ని సమస్యలన్నిటి నుండి విడిపిస్తుంది. అభిషేకం నిన్ను పైన ఉంచుతుంది, పైవాడుగా ఉంచుతుంది. అభిషేకం నిన్ను ప్రత్యేకమైన వ్యక్తిగా నేను నియమిస్తుంది. అనాయింటింగ్ ఇస్ ఇంపార్టెంట్. అభిషేకం నీకు బలమును తీసుకొని వస్తుంది. అభిషేకం నీకు ఏం చేస్తుంది? బలాభివృద్ధిని కలిగజేస్తుంది. అభిషేకం నీకు ఏం చేస్తుంది? నీవు దయ్యములను వెళ్ళగొట్టే వ్యక్తిగా నిన్ను మారుస్తుంది. అభిషేకం నిన్ను ఏం చేస్తుంది? రోగులను బాగు చేసే వ్యక్తిగా నిన్ను దేవుని యొక్క అభిషేకం నిన్ను మారుస్తుంది. అభిషేకం నీకు ఏం చేస్తుంది? నీవు కోల్పోయిన వాటన్నిటిని తిరిగి అభిషేకం నీకు తీసుకొని తిరిగి వస్తుంది. దావీదుని దేవుడు అభిషేకించి ఉన్నాడు. చూడండి, చదువుదాము. మొదటి సమూయేలు 16వ అధ్యాయము, మొదటి సమూయేలు 16వ అధ్యాయము 13వ వచనం. సమూయేలు తైలపు కొమ్ములు తీసి వారి సహోదరుల ఎదుట వారికి అభిషేకం చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయి. చూడండి, అభిషేకం నీ మీద ఉంటే దేవుని యొక్క ఆత్మ నీ మీద ఉంటుంది. అభిషేకం నీ మీదకి వస్తే, నిన్ను అభిషేకం చేస్తే నీ మీదకి ఏమొస్తుంది? దేవుని యొక్క ఆత్మ నీ మీదకి వస్తుంది. ఆ ఆత్మ ఏం చేస్తుంది? నీతో మాట్లాడుతుంది. దేవుని యొక్క ఆత్మ అభిషేకము నిన్ను దేవునితో మాట్లాడేటటువంటి వ్యక్తిగా చేస్తుంది. అభిషేకము నిన్ను దేవునితో సహవాసం చేసే వ్యక్తిగా మారుస్తుంది. అభిషేకము నీకు దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళటానికి, దేవుని యొక్క మందిరములోనికి వెళ్ళటానికి నీకు ప్రేరేపిస్తుంది. దావీదు అంటాడు, జనులు దేవుని మందిరములకు వెళుదాము అని వారు నాతో అనినప్పుడు నాకు ఎంతో ఆనందం అవుతుంది అంటున్నాడు. అభిషేకము ఎప్పుడు దేవుని యొక్క సహవాసముని కోరుకుంటది. ఏం కోరుకుంటది? అభిషేకం ఎప్పుడు కూడా దేవుని యొక్క సహవాసముని కోరుకుంటది. దేవుని యొక్క ఆత్మ దావీదు మీదకి వచ్చింది కనుక దావీదు ఇప్పుడు ప్రత్యేకమైన వాడుగా ఉన్నాడు. అతడు పాటలు పాడినా ప్రత్యేకంగా పాడుకున్నాడు. అతడు సింహాన్ని చంపేసిన ప్రత్యేకంగా చంపేస్తున్నాడు. అతని క్రియలన్నీ ప్రత్యేకంగా ఉంటున్నాయి. అభిషేకం ఆయన మీదకి వచ్చి ఉన్నది కనుక ఏ మనిషి చేయలేనటువంటి క్రియలను అతడు చేస్తున్నాడు. అభిషేకము దేవుని యొక్క ఆత్మ నీ మీదకి వస్తే, అభిషేకం నీ మీద ఉంటే ఏ మనిషి చేయలేనటువంటి క్రియలని సంఘంలోనైనా, సమాజంలోనైనా, మన ఇంటిలోనైనా, ఎక్కడైనా ఎవరు చేయలేనటువంటి పనులని నీకు చేస్తాము. ఎప్పుడు చెప్పండి? అభిషేకము మన మీద ఉన్నప్పుడు ఎవరు చేయలేని పనిని మనం చేస్తాము. మనం ఒక పాట రాసినా అది ప్రత్యేకంగా ఉంటది. మనకు ఆ పాట పాడుతున్నా దయ్యములు వెళ్ళిపోతాయి. చూడండి, దేవుడు దావీదుని అభిషేకించింది కనుక అతను పాటలు పాడుతుండగానే ఈవెన్ అతను మ్యూజిక్ ప్లే చేసినా ప్రత్యేకంగా ఉంటుంది. అతను ప్లే చేసే మ్యూజిక్. సో అతను మ్యూజిక్ ప్లే చేస్తుంటే సౌలులోనికి వచ్చినటువంటి దురాత్మ పారిపోతున్నది. ఈరోజు నువ్వు ప్రత్యేకమైన వాటిని గుర్తించాలి. దేవుని యొక్క ఆత్మ అభిషేకం నా మీద ఉన్నదని నువ్వు గుర్తించినప్పుడు దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తుంది? నువ్వు ప్రత్యేకంగా ఉంచుతుంది కనుక, అభిషేకం నీ మీద ఉంటుంది కనుక నువ్వే పని చేసినా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ లోక చరిత్రలోనే ఒక మనిషి సింహమును చంపినట్టు ఏ ఆయుధం లేకుండా ఒక వ్యక్తి సింహమును చీల్చేసిందని ఎక్కడ మనం చూడలేదు. కానీ దావీదు దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వ్యక్తి కనుక
బలమైన వ్యక్తిగా మారిండు. నేనేం చెప్పిన అభిషేకము నిన్ను బలమైన వ్యక్తినిగా చేస్తుంది. దావీదు యొక్క ఎత్తు 5 అడుగులే కానీ అతడు అనేక యుద్ధములను జయించిండు. అనేక యుద్ధములను జయించిండు. కారణము అభిషేకము. అభిషేకం ఏం చేసింది? యుద్ధములను జయించడానికి దేవుని యొక్క ఆత్మని బలపరిచింది. ఎక్కలేనటువంటి ఎత్తైన కొండని ఆయనని దేవుని యొక్క ఆత్మ అభిషేకము పైకి ఎక్కించింది. అభిషేకము నిన్ను పైన నిలబెడుతుంది. అభిషేకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అనాయింటింగ్ అనేది మన యొక్క జీవితంలో ఎప్పుడు మనం కలిగి ఉండాలి. చూడండి, దావీదు ఏ రోజు అయితే దేవుని యొక్క ఆత్మ చేత అభిషేకించబడిందో ఆ రోజు నుంచి అతడు ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు. అతడు దేనిని కూడా మరణం కానిస్తలేడు. అతడు గొర్రెల కాపరిగా ఉన్నాడు, కానీ గొర్రెలని చనిపోనిస్తలేడు. గొర్రెలని ఇంత ముందుకు సింహములు వచ్చినాయి, ఎలుగుబంట్లు వచ్చినాయి. కారణం అతడు ఎడారిలో ఉన్నాడు, అడవిలో ఉన్నాడు కనుక సింహములు వచ్చినాయి, ఎలుగుబంట్లు వచ్చినాయి, కోడెలు వచ్చినాయి. ఆ గొర్రెలని చీల్చి తిన్నాయి. అప్పుడు ఏమనలేకపోయాడు. కానీ ఎప్పుడైతే అభిషేకం ఆయన మీదకి వచ్చి ఉన్నదో, ఆత్మ ఆయన మీదకి వచ్చి ఉన్నదో, ఆయన ధైర్యంగా బలంగా నిలబడుతున్నాడు కనుక సింహం వచ్చినా సింహానికి భయపడట్లేడు, ఎలుగుబంటి వచ్చినా ఎలుగుబంటికి భయపడట్లేడు, గొలియాతు వచ్చినా గొలియాతు కూడా భయపడట్లేడు. రాజు భయపడుతున్నాడు గొలియాతును చూసి, రాజు గడగడవడుతున్నాడు. కానీ అభిషేకించబడిన దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వ్యక్తి ఎవరైతే దావీదు ఉన్నాడో అతడు అంటున్నాడు, ఈ గొలియాతు ఎంతటి వాడు. అభిషేకం కలిగినటువంటి వ్యక్తి ఏ సమస్యనైనా సులభంగా చూస్తాడు. ఏ సమస్య అయినా ఇది ఈజీ. అందరూ గడగడలాడుతున్నారు, కానీ అభిషేకం కలిగినటువంటి వ్యక్తి అక్కడికి రాగానే గొలియాతును చూడగానే ఇతడు ఎంతటి వాడు అని చెప్పి ధైర్యంగా ముందుకెళ్తున్నాడు గొలియాతుని చంపేయడానికి. అదే విధంగా అభిషేకం నీ మీద ఉంటే ఈ రోగం ఎట్లాంటిది, ఈ సమస్య ఎంతటిది, ఈ సమస్య ఎంతటిది, ఈ వ్యాధులు ఎంతటివి. అభిషేకుడు నాలో ఉన్నాడు, జీవం కలిగిన దేవుడు నాలో ఉన్నాడు, నేను దీనిని జయించేస్తాను. హల్లెలూయా. సింహమును జయించండు, ఎలుగుబంటిని జయించండు, గొలియాతుని జయించండు, యుద్ధములను జయించండు, యుద్ధములను జయించండు. అనేక యుద్ధాలను జయించి దేవుడు ఆయనకు రాజ్యం నుంచి ఉన్నాడు. దేవుడు కూడా అదే విధంగా అభిషేకం మనలో ఉంటే దేవుడు మనకు సమస్తమును ఇస్తాడు. అభిషేకం నీ జీవితంలోకి సమస్తమును తీసుకొని వస్తుంది. అభిషేకం నిన్ను అట్రాక్ట్ చేస్తుంది. అభిషేకం నిన్ను ఏం చేస్తుంది? ఆకర్షితుడిగా చేస్తుంది. అనేకులు నీ వైపు ఆకర్షించబడతారు. నువ్వు ప్రత్యేకమైన వ్యక్తిగా ఉంటావు. నిన్ను చూసినప్పుడు అందరూ ఆకర్షించబడతాడు. నువ్వు మాట్లాడే మాటలు ప్రత్యేకంగా ఉంటాయి. నువ్వు చెప్పే మాట, నువ్వు చెప్పే విధానము అంతా కూడా ప్రత్యేకమైనదిగా ఉంటుంది కనుక అందరూ నీ మాటలకి ఆకర్షితులవుతారు. కారణం ఏంటిది? దేవుని యొక్క ఆత్మ అభిషేకము. అభిషేకం అనేది మనలో ఉంటే దేవుడు నిన్ను ప్రత్యేకమైన వ్యక్తిగా ఉంచుతాడు. అభిషేకము దేవుని కొరకు నువ్వు ఏదైనా ఒకటి చేసేదేలాగా చేస్తుంది. దేవుని కొరకు నువ్వు ఏమైనా చేసేవాడిగా అభిషేకం చేస్తుంది కనుక నీ జీవితంలో అభిషేకమును మనము కలిగి ఉండాలి. అభిషేకము మనల్ని ఏం చేస్తుంది? ప్రత్యేకమైన వ్యక్తులుగా ఏర్పాటు చేస్తుంది. అభిషేకం మనల్ని ఏం చేస్తుంది? ప్రత్యేకమైన సపరేట్. నువ్వు కామన్ కాదు, ఆర్డినరీ కాదు. ఒకవేళ సాధారణమైన వ్యక్తిగా మనం ఉంటే అభిషేకము మనల్ని అసాధారణమైన వ్యక్తిగా మారుస్తుంది. అసాధారణమైన వ్యక్తిగా మనం మారుస్తుంది. మన కుటుంబము అందరిలో చిన్నది అయితే, మన కుటుంబం అందరిలో చిన్నది అయితే, మన కుటుంబం అందరిలో బలహీనమైనదైతే దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క ఆత్మ నిన్ను అందరిలోకెల్లా గొప్పవాడిగా చేస్తుంది. అందరిలోకెల్లా నీ కుటుంబాన్ని పైవాడిగా చేస్తుంది. అభిషేకము నిన్ను గొప్పవాడిగా చేస్తుంది. ఇక్కడ దావీదు అంటాడు, అయ్యా నా కుటుంబం ఏ పాటిది, నా కుటుంబము ఎంతటిది, నేను ఏ పాటి వాడును. కానీ దేవుని యొక్క అభిషేకం ఏం చేసింది? ఎవరైతే ఈ మాట అన్నాడో
ఆ దావీదునే దేవుడు పైగా హెచ్చించాడు. అదే దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా పైకి హెచ్చిస్తాడు. మనము ఎంతటి వారు అనుకుంటాం, కానీ దేవుడు నిన్ను ఏ విధంగా చేస్తాడు? ఉన్నతమైన వాడిగా చేస్తాడు. యేసుక్రీస్తుని చూడండి, యేసుక్రీస్తుని చూడండి. ఆయన బ్యాప్టిజం తీసుకోగానే పరిశుద్ధాత్మ అభిషేకం ఆయన మీదకి వచ్చి ఉన్నది. చూడండి, లూకా సువార్త 4వ అధ్యాయము 17వ వచనము 18వ వచనము మనం చదువుదాం. లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించటకై ఆయన నన్ను అభిషేకించెను. అంటర్లైన్, బీదలకు సువార్త ప్రకటించటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలిగిన ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవచనము ప్రకటించుటకు ఆయన నన్ను పంపియున్నాడు. చూడండి, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తున్నాడు? ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించడానికి. సువార్త ప్రకటించాలన్నా దేవుని యొక్క అభిషేకం నీకు కావాలి. అభిషేకం నా మీద ఉన్నది కనుకనే నేను గుడ్డి వారికి చూపు కలగజేస్తాను. ఒక ప్రత్యేకమైన క్రియలు, ప్రత్యేకమైన పనులను నేను చేయగలుగుతాను. చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయము యోహాను సువార్త 9వ అధ్యాయము 32వ వచనము మన చూద్దాం. పుట్టు గుడ్డు వాని కన్నులై ఎవరైనను తెరిచినట్టు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీ చేయనేరడని వారితో చెప్పెను. ఇంకా పైన చదివితే, అందుకు ఆ మనుషులు ఆయన ఎక్కడి నుండి వచ్చినో మీరు ఎరగకపోవట ఆశ్చర్యమే, ఆయన నా కన్నులు తెరిచెను, దేవుడు పాపుల మనవి ఆలకింపుడని ఎరుగుదుము. ఎవడైనను దైవ భక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. పుట్టుకుంటూ వాని కన్నులు ఎవరైనను తెరిచినట్టు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. చూడండి, ఇక్కడ మనం చదివినటువంటి వచనంలో ఉంది, గుడ్డి వారి కన్నులను తెరచుటకు అభిషేకం ఏం చేస్తున్నది? గుడ్డి వారి కన్నులను తెరిచి ఉన్నది. అభిషేకం ఏం చేస్తుంది? యేసు ప్రభు అభిషేకం చేత నింపబడి వచ్చి ఉన్నాడు కనుక ఆయన చూసిన దయ్యములన్నీ కూడా గడగడలాడుతున్నాయి. ఈరోజు దేవుడు అదే చెప్తున్నాడు, నీలో అదే అభిషేకం ఉన్నది, అదే క్రీస్తు నీలో ఉన్నాడు, అదే ఆత్మ నీలో ఉన్నది, అదే దేవుని యొక్క శక్తి నీలో ఉన్నది కనుక నిన్ను చూసిన దయ్యములు గడగడలాడతాయి. ఇక్కడ ప్రత్యేకమైన దేవుడు లేదు, అభిషేకమే నీలో ప్రత్యేకమైనది. అభిషేకం అంటే క్రీస్తు, క్రీస్తు నీలో ఉన్నాడు. ఆ నీలో ఉన్నటువంటి క్రీస్తును చూస్తే దయ్యములన్నీ గడగడలాడతాయి. హల్లెలూయా. అభిషేక తైలం నీ మీద ఉన్నది. ఆ అభిషేకం నిన్ను ఏం చేస్తున్నది? ప్రత్యేకమైన వ్యక్తిగా, అద్భుత కార్యములు చేసేవాడిగా, ఆశ్చర్యమైన కార్యములు చేసే వ్యక్తిగా నిన్ను దేవుని యొక్క అభిషేకము నిన్ను నడిపిస్తుంది. కనుక ఈరోజు నీవు నేను కలిగి ఉండాలి, దేవుని యొక్క అభిషేకమును కలిగి ఉండాలి. అభిషేకము నిన్ను ప్రత్యేకమైన వ్యక్తిగా మారుస్తుంది. కనుక మీరు జ్ఞాపకం పెట్టుకోండి, అభిషేకము మన మీద ఉన్న కారులన్నిటినీ విరగొడుతుంది. అభిషేకం మనల్ని బలవంతులుగా చేస్తుంది. అభిషేకం మనకు ధైర్యము ఇస్తుంది. అభిషేకము మనల్ని పైవాడిగా నిలబెడుతుంది. అభిషేకము ఇంకా చాలా కార్యములు ఉంటాయి.